ఆంధ్రేయ మహాదేవాలయం తరపున సమర్పిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన ఆరాధనకు, వాక్య విశ్లేషణకు మిమ్మల్ందరినీ త్రిత్వదేవుని నామములో ఆహ్వానిస్తున్నాను. ఈ ధ్యానము మన ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతుందని విశ్వసిస్తూ నాయకులందరి తరపున, కాపరుల తరపున మిమ్మల్ందరినీ స్వాగతిస్తున్నాను. ఈ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లూకావు రాసిన పరిశుద్ధుడైన లూకావు రాసిన సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము వినుడి. బహు సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టును గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. తన శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఇంతవరకు దేవుని పాఠము సరి.
వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం దేవుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం చాలు మహింసలలో దేవుని దూతలుగా ఆగని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతుము మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతుము దేవుని వారసులం అనుదిన కూటములో అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయి దీనుల విందకు పాటలతో ధ్యానము చేయుచుము యుద్ధము దీనుల విందకు పాటలతో ధ్యానము చేయుచుము యుద్ధము దేవుని వారసులం హతసాక్షుల కాలం అవనిలో చెలరేగా గతకాలపు సేవ గొల్గొతగిరి చేరా రీతులలో బహురీతులలో నూతన లోకము కాంచుతుము రీతులలో బహురీతులలో నూతన లోకము కాంచుతుము దేవుని వారసులం ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా దిగుమణిమనుగాచా విశ్వమెమను కోరా శుభములు కూర్చుచుమారోనా శోభిల్లు యేసును చూపుదము శుభములు కూర్చుచుమారోనా శోభిల్లు యేసును చూపుదము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం దేవుని వాక్యము వినక పూర్వము మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా యేసయ్య, మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభువును నీ కుమారుని లోకానికి పంపించినటువంటి మా తండ్రి, మమ్మల్ని నిలబెట్టడానికి, మమ్మలను నీ పరిచర్యలో కొనసాగింప చేయటానికి, మమ్మల్ని నడిపించటానికి నీ పరిశుద్ధాత్మను మాకు వరముగా ఇచ్చినటువంటి ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును విశ్లేషిస్తుండగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మని ప్రేరణలో ప్రతి హృదయంలోనికి అది వెళ్ళగలుగునట్లు చేయండి. మేము ఏది వింటామో దాని ప్రకారము నడుచుకొనుట మాకు నేర్పించండి. యేసయ్య, నీ యొక్క బిడ్డలంగా, మీ విశ్వాసులంగా వికసించే అనుభవం మాకు అనుగ్రహించండి.
మీ శిష్యరికములో ఉన్నటువంటి వాస్తవిక సత్యాలను, ఆ శిష్యరికంలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి మూల్యాన్ని మేము అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తిని మాకు దయచేయండి. ఆ శిష్యరికం యొక్క విలువెంతో మాకు నేర్పించండి. ఈ ధ్యానము ద్వారా మేమందరం కూడా నీ శిష్యులుగా మేము ప్రభువా మలచబడటానికి మాకు సహాయం చేయమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ దేవుని కాపుదలలో సురక్షితముగా సంరక్షింపబడుతున్నందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుతం కొరకు మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుని విశ్వాసులు చేసేటటువంటి ఆ విజ్ఞాపన హోమాన్ని దేవుడు ఆలకించి దానికి ప్రతిస్పందించి ఒక క్రియాత్మకమైన అద్భుతాన్ని చేస్తారనేటటువంటి నమ్మకం మనందరికీ ఉంది. కాబట్టి దాని కొరకు మనం ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ, దేవుడు మనకు సహాయకుడై ఉండగా నేను భయపడను అన్న వాక్కులు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రశాంతంగా ఉండాలని, నిశ్చలంగా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రతి కుటుంబం కూడా ఒక ఆరాధనా స్థలిలో ఉన్నట్లు, ఒక దేవాలయంలో ఉన్నట్లు ప్రతి వారు గ్రహించాలని నేను కోరుతున్నాను. ప్రతి కుటుంబం ఒక దేవాలయం అవ్వాలా, ప్రతి జీవితం ఒక మందిరం కావాలా, ఒక సజీవమైనటువంటి మందిరముగా మనం మలచబడాలని నా కోరిక. ఈ 30వ తారీఖు వరకు మనము ఈ ఆరాధనలు ప్రారంభించకూడదనే సూచనల మేరకు మనం ఆఫ్ చేశాం. తదుపరి మీకు విషయాన్ని తెలియచేస్తామని నేను విన్నవించుకుంటున్నాను. అధికారుల నుంచి సూచనలు వచ్చిన తర్వాత మీకు తెలుపబడుతుంది, సందేశం ఇవ్వబడుతుంది. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని దక్షిణ ఇండియా సంఘం నిర్దేశించింది. అదేంటంటే శిష్యరికం అనేటటువంటిది, డిసైపుల్షిప్, సాక్ష్యమిచ్చు శిష్యుడు అనేటటువంటి అంశాన్ని నిర్దేశించారు. నేను తీసుకున్నటువంటి విషయం ఏంటంటే శిష్యరికం, ఆ శిష్యరికం యొక్క విలువ, దాని ఖరీదు. ఈ ధోరణిలో నా విశ్లేషణ ఉంటుందని నేను తెలియచేస్తున్నాను. డిసైపుల్షిప్ అండ్ ది కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, ఇది మనము ఈ రోజున ధ్యానం చేసేటటువంటి అంశం. దేవుని వాక్యంలో విశ్వాసులు అందరూ శిష్యులు కాదు. విశ్వాసులు అంటే దేవునిలో యేసుక్రీస్తు రూపంలో ఆయన సర్వమానవాళికి చేసినటువంటి యజ్ఞంలో ఆ పుణ్య రక్తములో కడుగబడి పాపక్షమాపణను పొంది యేసుక్రీస్తు యొక్క విశ్వాసములో పాదుకున్నటువంటి వారు దేవుని నమ్ముకున్నటువంటి వారు. దే ఆర్ ది బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దోస్ హూ ఆర్ సేవ్డ్. రక్షింపబడిన వారు విశ్వాసులు, తిరిగి జన్మించిన వారు విశ్వాసులు, రక్షణానుభవం కలిగిన వారు విశ్వాసులు. ఆ విశ్వాస కోవకు నువ్వు చెందావో లేదో, నేను చెందానో లేదో మనం నిర్ణయించుకోవాలా. అది చాలా ప్రాథమికమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం. కానీ ఈ రోజున మనము శిష్యరికం గురించి, టు బికమ్ ఎ డిసైపుల్ అనేటటువంటిది మనము ఈ రోజున కొంచెం లోతుగా గ్రహించాలి. ఎవ్రీ బిలీవర్ ఈజ్ నాట్ ఏ డిసైపుల్. ప్రతి విశ్వాసి కూడా శిష్యుడు కాదు.
కానీ ప్రతి శిష్యుడు విశ్వాసే. ఇది మనము గ్రహించవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి విషయం. విశ్వాసి తన యొక్క రక్షణ అనుభవంలో పాదుకునేటటువంటి, వికసించేటటువంటి అనుభవంలో ఉండేటటువంటి వాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన కృపలో అనుగ్రహించబడేటటువంటి ఆ దేవుని రూపములో మలచబడేటటువంటి అనుభవంలో ఎదిగేటటువంటి వాడు. ఎ బిలీవర్ మస్ట్ గ్రో ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ హిస్ జర్నీ. మరి శిష్యరికానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, శిష్యుడు ప్రాథమికంగా దేవుడు ఏమి చెప్తాడో వినేటటువంటి వాడు. తన యొక్క గురువు చెప్పేటటువంటిది చాలా కూలంకషంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు. శిష్యరికం చేయటం అనేది అది చాలా గొప్ప ఆధ్యాత్మిక వ్యాయామం. యేసుప్రభు మన గురువు, విశ్వగురువు. ఆయన బోధలు, ఆయన ప్రబోధాలు, ఆయన ప్రసంగాలు, ఆయన యొక్క జీవప్రదమైనటువంటి మాటలు మనము వింటూ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు లక్షల కొలది ఆయన వెంట వెళ్ళారు. వెంట వెళ్ళటం వేరు, వెంబడించటం వేరు. lakhs and lakhs of people were after him. ఆయన చూడటానికి, ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో వీక్షించటానికి, ఆయన ఏం చెప్తాడో వినటానికి. ఆ విధమైనటువంటి ఆశతో వెళ్ళిన వాళ్ళు కోకొల్లలు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట గుంపులు గుంపులుగా ఉండేటటువంటి వారు, సమూహాలుగా ఉండేటటువంటి వారు. కానీ దేవుడు పిలిచేది ఎందుకంటే, గాడ్ కాల్స్ us అండ్ సేస్ ఫాలో మీ. దేవుని యొక్క బిడ్డలు శిష్యులుగా అవ్వాలంటే వినటం మాత్రమే కాదు, ఆచరణలో పెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన జీవితాంతము వెంబడించేటటువంటి వారు, ఆయన వాక్య ప్రకారము జీవించేటటువంటి వారు, ఆయన చిత్తానికి శిరస వహించేటటువంటి ఆ సంస్కృతి కలిగినటువంటి వారు శిష్యులు. దేవుని బిడ్డలారా, చాలామంది మన జీవితంలో ఏదో ఆయనను వెంటాడుతున్నట్లుగా మనము తృప్తి పొందుతాం. మెనీ బిలీవర్స్ ఆర్ ఆల్సో దోస్ హు ఆర్ ఆఫ్టర్ హిమ్. బట్ ఫాలోయింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఆఫ్ లైఫ్. వెంబడించటం అనేది, ఆయన అనుసరించటం అనేది, ఆయనను మన జీవితానికి దిక్చూచిగా పెట్టుకోవటం అనేది మనకి జీవితాంతము చేయవలసినటువంటి ప్రయాణం. అది లూకాసు వార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 వరకు మనం చూస్తే, ఒకడు చాలా ఆశతో ఆయన దగ్గరికి వచ్చి, నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. కానీ దేవుడు ఒకరు వచ్చి మాట్లాడినప్పుడు, ఆశించినప్పుడు దాని వెనుకున్నటువంటి అతని యొక్క ఇంటెన్షన్ ఏంటి, తన లక్ష్యం ఏంటి, దేని కొరకు వచ్చాడో ఆయన గ్రహించగలడు గనుక ఆయన్ని ఆహ్వానించలేకపోయాడు యేసయ్య. ఎందుకంటే అతను యేసు దగ్గరకు వచ్చింది ఆయన వెంబడించడానికి కాదు, ఏదో మేలు పొందటానికి, లబ్ధి పొందటానికి వచ్చాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ నాకెక్కడుందయ్యా అన్నాడు. అంటే ఆ యేసును వెంబడించటం అనేది ఏదో భావనతో, స్వార్థంతో వచ్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆహ్వానించలేకపోయాడు. ఒకడొచ్చాడు, అయ్యా నేను వెంబడిస్తాను నిన్ను అని అడిగితే, ఒక యవనస్తుడు, నీ ఆస్తి అంతా అమ్మేసేసి నా దగ్గరికి రా అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటన్నమాట, అతడు పూజించేది ఆస్తి,
తను పూజించేది ధనం, కానీ యేసు దగ్గరికి వస్తే అది పెరిగిపోతుందనే భావనతో, అది వృద్ధి చెందుద్దనే భావనతో వచ్చాడు. కాబట్టి మొత్తం బీదలకు ఇచ్చేసేమన్నాడు. అతను నొచ్చుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వెంబడించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలు, ప్రమాణాలతో కూడినటువంటిది అనేటటువంటి విషయాన్ని, ఒక క్రియాజనితమైనటువంటి ప్రాధాన్యతలు, ప్రమాణాలుతో ముడిపడినది అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. గ్రోయింగ్ టు బికమ్ డిసైపుల్స్, టు బికమ్ డిసైపుల్షిప్. దేవుని బిడ్డలారా, టు డూ డిసైపుల్షిప్ అండ్ బికమింగ్ ఎ డిసైపుల్, ఇది చాలా గొప్ప. విశ్వాసులు మాత్రమే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు మనల్ని. రక్షణానుభవంలోనే ఉండాలని దేవుడు కోరుకోవట్లా. అది ప్రాథమికమైనటువంటి పునాది లాంటిదే. కానీ ప్రతి విశ్వాసి కూడా ఒక శిష్యుడు కావాలా. ఇంకో ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంబడించమంటే ఏమన్నాడంటే, అయ్యా మా ఇంట్లో ఎవరో చనిపోయారు, ఆయన పాతి పెట్టి వస్తానన్నాడు. అంటే దేవుని ఉద్దేశంలో పాతి పెట్టకూడదని కాదు, ఆ దుఃఖంలో పాలు పొందవద్దని కాదు, సహాయం చేయొద్దని కాదు. కానీ అతని జీవితంలో ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది దేనికి అతడు కట్టుబడి ఉంటాడో ఆ సత్యాన్ని బయటికి తీసుకొస్తానికి ఆయన ఏమన్నాడంటే, మృతులు చూసుకుంటారు లేవయ్యా అన్నాడు. అంటే మృతతుల్యమైనటువంటి మనస్తత్వాలు, మృతతుల్యమైనటువంటి జీవితాలు, దేవునికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత వారి జీవితంలో ఉండదు. అది లోకం కూర్చుంటుందన్నమాట. ఏదో ఎస్కేపిస్, తప్పించుకుపోయేటటువంటి రకాలు మన యొక్క సంఘాలలో, మన విశ్వాస సమూహాలలో, ఈ క్రైస్తవులలో ఈ విధమైనటువంటి కోవకు చెందిన వారు ఉంటారనేటటువంటి అర్థాన్ని మనం గ్రహించాలా. దేవుని బిడ్డలారా, ఇంకొకరిని రమ్మంటే యేసుక్రీస్తు ప్రభు నేను ఇంటికి వెళ్ళి అక్కడ చెప్పి పర్మిషన్ తీసుకొస్తానన్నాడు. అది చాలా ఆయాసకరమైనటువంటి విషయం. ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ ఎక్కడున్నాయంటే లూకాసు వార్త 9వ అధ్యాయంలో 57వ వచనం నుంచి 62 వరకు ఉన్నది. మరి ఒక్కడు ప్రభువా నీ వెంట వచ్చేదును కానీ నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాడితో చెప్పాను. అంటే యేసుని వెంబడించేటప్పుడు ఏంటంటే వెనుక తట్టు చూడటం, ఆయనకున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచన చేయటం అనేది ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. శిష్యులు వారు వృత్తిపరంగా వలలు వేసుకుంటూ గలిలయ సముద్రంలో వారు ఆ వృత్తిపరంగా పనిచేసుకుంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి వారిని పిలిచి, నా వెంట రండి, నేను మిమ్మలను మనుషులను పట్టుజాలరుగా చేస్తాను అని చెప్పాడు. ఆ మాట వాళ్ళు స్పందించిన విధానం ఇప్పుడు కూడా ఆ లోతైనటువంటి స్పందన, ఆ లోతైనటువంటి ఆ అంకిత భావం, ఆ సమర్పణ చాలా పరిపక్వమైంది. వారు సమస్తమును వదిలి తన వృత్తికి, తన యొక్క కుటుంబ పోషణకు ఆధారమైనటువంటి, వారి జీవనానికి ఆధారమైనటువంటి వాటిని వదిలిపెట్టేసేసి ఉన్నపాటున యేసుక్రీస్తును వెంబడించడం అనేటటువంటి స్వభావం, అది శిష్యరికం యొక్క నిర్వచనం. ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం సమస్తమును వదిలిపెట్టి, సమస్తమును వదిలిపెట్టి. అందుకే శిష్యుడు అంటాడు, అయ్యా నీ కొరకు మేము సమస్తమును వదిలిపెట్టాం. దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి ఆలోచనలు మనము చొప్పించుకోవాలని నేను ఆశపడుతున్నాను.
ఈ రోజున మన ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి ఆశ ఏంటంటే, నేను యేసుకు శిష్యుణ్ణి కావాలా. ఆ శిష్యరికానికి ఉండేటటువంటి సాక్ష్యము నా జీవితంలో ప్రస్ఫుటంగా కనబడాలా. ఒక పరిపక్వమైన రీతిలో క్రియాత్మకంగా నిర్వచించబడాలా. ఆ స్వభావము, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్వచనం ఇవ్వటానికి మనమందరము సిద్ధపడాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, నీకు ఆశ ఉందా? డూ యూ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆ విధమైనటువంటి సవాలు ఈ రోజున ఈ ఆదివారం ప్రతి ఒక్కరూ తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి అన్న మాత్రమే కాదు, కానీ మీరు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్. ఇది ఒక ఛాలెంజ్. విశ్వాసులు మాత్రమే కాదు, వారిని శిష్యులుగా చేయండి అనేటటువంటి ఆదేశం శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక భాగాన్ని కొంచెం లోతుగా మనము ఈ శిష్యుని గురించి, శిష్యరికాని గురించి, సాక్ష్యాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఈ భాగం నాకు చాలా నచ్చింది. అదేంటంటే లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు మనం విన్నాం. దానిలో చాలా కరుకైనటువంటి, బైబిల్లో ఎక్కడ అంత లోతైనటువంటి షరతు మనం చూడం. యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు చెప్తున్నాడన్నమాట. చూడండి, బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ డిమాండ్ చాలా చాలా లోతైంది. దీని ఒక్కోసారి మనం సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఒక నెగిటివ్గా దీన్ని అర్థం చేసుకుంటాం. దీనికి విశ్లేషణ కూడా చాలామంది ఉద్రేకపూర్వకంగా వివరిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ది స్పిరిట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వీ మస్ట్ గెట్ ఇట్. వీ మస్ట్ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది డిమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు బికమ్ ఎ డిసైపుల్. ఆయన ఏమన్నాడంటే, నన్ను వెంబడించాలంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే. వన్ హూ డస్ నాట్ హేట్. దీన్ని తప్పుడుగా అర్థం చేసుకోకూడదు. అంటే వాళ్ళు విరోధులుగా చేసేసి తల్లిదండ్రులు, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులు, సొంత వారిని అందరినీ విరోధులుగా చూసేసి వారిని ద్వేషించి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించమని అడగట్లా ఆయన. కానీ ది ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, అది చాలా ముఖ్యం. నీ జీవితంలో ఆయన అడిగేది ఏంటంటే, ఒక శిష్యుడి దగ్గర నుంచి అవసరం వస్తే దేవుని తర్వాత ఏదైనా సరే, సమయం వస్తే దేవుని తర్వాతే ఏదైనా సరే, నిన్ను నీవు దేవుని శిష్యుడిగా చూపించుకోవాలంటే, నీ సమర్పణను సమపాళ్లలో నిర్వచించాలంటే దేవుని తర్వాతే ఏదైనా సరే. ది ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, అది ఇక్కడ చెప్తున్నాడు మాట. ద్వేషించటం అంటే ఏంటన్నమాట, ఎవరైతే దేవునిలో ఉండరో వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా సరే వాళ్ళు మనకి విరోధులే అనేటటువంటి భావన. యేసుక్రీస్తు ప్రభు ఒక చోట ఉన్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి, సహోదరులు వచ్చి బయట నిలబడినప్పుడు కొందరు వచ్చి ఆయనతో చెప్తారు. ఏమని చెప్తారంటే,
మీ తల్లిదండ్రులు, మీ సహోదరులు బయట ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు యేసయ్య అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా సహోదరులు ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే నా సహోదరులు, నా తల్లిదండ్రులు అన్నాడు. హిస్ పర్స్పెక్టివ్ ఆఫ్ హిజ్ రిలేషన్షిప్, ద ఫాదర్ అండ్ మదర్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆధ్యాత్మికమైనటువంటి స్వరంతో ఆయన ఈ సంబంధాన్ని నిర్వచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అరే, తల్లి తండ్రి దేవుని చిత్తములో ఇమడకపోతే, దేవునిలో ఉండకపోతే వారిని గౌరవించవచ్చు, సన్మానించవచ్చు, కానీ ప్రాధాన్యం మాత్రం వాళ్ళు కాదు. దేనికంటే అంటే దేవుని కంటే ప్రాధాన్యులు కాదు వాళ్ళు. దేవుని చిత్తము ఎవరైతే చేస్తారో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, వాళ్ళే నా తల్లిదండ్రులు, నా సహోదరులు, నా స్నేహితులు అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు. అలాంటి వారిని జాగ్రత్తగా దూరంగా పెట్టడం అనేది శిష్యరికంలోని భాగం. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు, దేవుని యొక్క రక్షణ అనుభవం లేనటువంటి వారు, దేవుని వాక్య ప్రకారం నడవనటువంటి వారు, దేవుని యొక్క ఆత్మానుసారంగా ఉండనటువంటి వారు, వారు సొంతవారైనా సరే వారు విరోధులే అన్న భావన ఇక్కడ కలుగుతుంది. అంటే సంబంధాన్ని తెంపివేసుకోవటం కాదు, కానీ వారిని సరి అయినటువంటి విధానంలో మలచేటటువంటి బాధ్యత కూడా మనకున్నది అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ విషేదపరుస్తున్నాడు. తన ప్రాణము సహా ద్వేషింపకుంటే, అంటే లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏ లాభం? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడన్నమాట, దేవుని కొరకు మనము సమస్తాన్ని త్యజించవలసినటువంటి వారమై ఉన్నాం, త్యాగం చేయవలసినటువంటి ఉన్నాము. అలాంటి భావన, అలాంటి తాత్పర్యము, అలాంటి సారము, అలాంటి లక్ష్యము, అలాంటి గురి ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని శిష్యులు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యమును వింటున్నటువంటి మనం సరి అయినటువంటి రీతిలో దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి నిగ్రహముతో కూడినటువంటి ఆ విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నామని మనము గ్రహించాల. రెండవది ఇంకొకటి అంటున్నాడు, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇది రెండవ కండిషన్. మొదటిది, దేవుని కంటే ఎక్కువైన వారు ఎవరు లేరు మన జీవితంలో. దేవుని చిత్తంలో ఉండనటువంటి వారు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి వారు, వారు ఎవరైనా సరే వారికి దూరంగా ఉండటమే. రెండవది ఏంటంటే, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల నా శిష్యులు కానేరరు అన్నాడు. దేవుని బిడ్డలారా, తన సిలువ అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలా. నాకు దేవుడు పెట్టినటువంటి సిలువ ఒకటి ఉంది. ఆ దేవుని యొక్క సేవ పట్ల, సాక్ష్యము పట్ల, నా యొక్క జీవిత విలువల పట్ల, దేవుని కొరకు నేను చేసేదాని కొరకు అహర్నిశలు తపనతో ముందుకు వెళ్ళేటటువంటి బాధ్యతతో కూడినటువంటి ఆ దృష్టి, ఆ దృక్పథము నాకు చాలా అవసరం. దేవుని కొరకు జీవించటమే నేనేమంటానంటే సిలువ మోయటం అంటా. నేను ఈ లోకంలో యేసుక్రీస్తు యొక్క విశ్వాసిగా, యేసుక్రీస్తు యొక్క శిష్యుడుగా ఆ ఉనికిని కాపాడుకోవటం అనేది, ఆ స్థాయిలో ఎదగటం అనేది, పయనించటం అనేది
అదొక సిలువను మోయటం అనేటటువంటి భావన మీరు గ్రహించాలి. కాబట్టి దేవునిలో ఉండటమే, దేవుని చిత్తము నెరవేర్చటమే, దేవుని సంకల్పాలలో ఇమడటమే, దేవుని యొక్క సేవలో పాల్గొనటమే అది సిలువానుభవం. ఆ సిలువను మోయటం నీ బాధ్యత, నా బాధ్యత. తన సిలువను అంటే నీకిచ్చినటువంటి ఆ యొక్క పరిచర్య ధర్మాన్ని, విశ్వాస ధర్మాన్ని, విశ్వాస బాధ్యతను, యేసుక్రీస్తు నీకిచ్చినటువంటి ఆ భారాన్ని, బరువుని, ఆ సువార్త కొరకు నీవు మోసేటటువంటి విషయాలలో చాలా జాగరూకతతో ఉండాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏం మోస్తున్నావో నీవు నేను, దేవుని కొరకు ఎలాంటి బరువు కలిగి ఉన్నామో నీవు నేను, దేవుని కొరకు ఎంత భారాన్ని కలిగి ఉన్నామో, దేవుని సేవ పట్ల, దేవుని రక్షణ పరిచర్యను చేయటానికి, అనేక మందిని దేవుని వైపు త్రిప్పటానికి, సువార్తను ప్రకటించటానికి ఎలాంటి బరువు, భారం, ఎలాంటి చొరవ నీవు తీసుకుంటున్నావో దానిని బట్టి నీ శిష్యరికం యొక్క స్థాయి తెలుస్తుంది. శిష్యుడనేవాడు దేవుని కొరకు వెళ్ళేవాడే. శిష్యుడనేవాడు దేవునిలో ఎంత స్థాయిలో ఉన్నవాడో అది క్రియాత్మకంగా చూపించేవాడే. ఎవరైతే దేవునిని ఎరుగరో వారి పట్ల ఆసక్తి చూపించేవాడే శిష్యుడు. దాని కొరకు ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోగలిగేటటువంటి సిద్ధపాటు, ఆ తెగింపు, ఆ త్యాగము మనకి ఉండాలి. మొట్టమొదటిది త్యజించటం గురించి మాట్లాడనమాట. వాళ్ళ తల్లిదండ్రులైనా, వాళ్ళ సొంత వారైనా దేవుని కొరకు నీవు త్యజించాలా. ఈవెన్ యువర్ రిలేషన్షిప్స్, ఈవెన్ సమ్టైమ్స్ దట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని కొరకు నీవు ఏవైనా సరే త్యజించగలిగేటటువంటి స్థాయిలో ఉంటేనే నా శిష్యుడు. రెండవది, దేవుని కొరకు నువ్వు ఎంత స్థాయిలో ఆ భారము, బరువు మోయగలవో దానిని బట్టి నీ శిష్యరికం యొక్క నిర్వచనం, భాష్యము ఉంటుందనేటటువంటి విషయాన్ని నీవు నేను తెలుసుకోవాలి. తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. దేవుని బిడ్డలారా, శిష్యులందరూ సిలువను మోసినటువంటి వారే. శిష్యులందరూ దేవుని కొరకు నిలబడినటువంటి వారే. సువార్త నిమిత్తము ఆత్మల భారంతో ఎక్కడైతే దేవుని వాక్యము వినబడలేదో అక్కడికి వెళ్ళేటటువంటి పరిచర్య శిష్యరికపు పరిచర్య, శిష్యుల యొక్క పరిచర్య. ఇట్స్ ఎ మినిస్ట్రీ, ఫ్రాంటియర్ మినిస్ట్రీ అంటన్నమాట. ఫ్రాంటియర్ మినిస్ట్రీ అంటే నేను చెప్తున్నాను, ఎక్కడైతే దేవుని వాక్యము వినబడలేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట, ఆ యొక్క సువార్త వారి జీవితాలలో వినబడలేదో అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేటటువంటి పరిచర్యను ఏమంటామంటే ఫ్రాంటియర్ మినిస్ట్రీ అంటాం. దేవుని బిడ్డలారా, మన సంఘాలకు అది ఉందా? మన సంఘ పరిచర్యలు ఏముంది? ఒక సాంప్రదాయ రీతిలో ఆలయాలలో కూర్చోవటం, ఆలయాల్లో బోధించటం, 4 గోడల మధ్య సేవ చేయటం, ఇదే మన సేవ అనుకుంటున్నాం. నేను కానీ మీరు కానీ అనుకుంటున్నాం. మేము దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆజ్ఞ పరిధిలో, దేవుని బిడ్డలారా, బూదిగంతముల వరకు ఈ సేవ వెళ్ళాలని చెప్తున్నాడు. బూదిగంతములకు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి. ఆ వెళ్ళేటప్పుడు ఆ బరువు భారంతో దేవుని కొరకు నీవు ఏదైనా ఎదుర్కొనటానికి సిద్ధపడేటటువంటి సంసిద్ధతతో కూడినటువంటి మనస్సుతో, అది పేదరికం అవనివ్వండి, అది అవమానం అవనివ్వండి, అది హేళనమనివ్వండి,
అది దూషణ అవనివ్వండి, ఏదైనా సరే దేవుని కొరకు సహించి భరించి ముందుకు వెళ్ళటం అనేది శిష్యరికం యొక్క ప్రయాణం తీరు. అది దేవుని బిడ్డలారా, శిష్యులందరూ మహాశ్రమలో అనుభవించినటువంటి వారు. శిష్యులందరూ కూడా దేవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు. అవసరమైతే ప్రాణం పెట్టాలి అనే కండిషన్ ఉంది శిష్యుడిగా ఉండాలంటే. వారందరూ హతసాక్షులు అంటాం. హతసాక్షులు అంటే ఏంటి? చంపివేయబడినటువంటి వారు, దారుణంగా హత్య చేయబడినటువంటి వారు. దేవుని కొరకు తెలుసా? దేవుని కొరకు ఇది తమ ప్రాణములను దేవుని కొరకు అర్పించారు. శిష్యులు మాత్రమే కాదు, మరి స్టెఫను ఎలాగ రాళ్లతో కొట్టబడ్డాడో మీకు తెలుసు, ఎలాగా దారుణంగా క్రూరంగా చంపబడ్డాడో తెలుసు, యోహాను ఎలాగ చంపబడ్డాడో మీకు తెలుసు. తల ఛేదింపబడినటువంటి ఆ మరణాన్ని పొందినటువంటి యోహాను. దేవుని బిడ్డలారా, శిష్యరికం అంటే అలాంటి తెగింపుతో కూడినటువంటిది. దేవుని బిడ్డలారా, మరి పౌలు చెప్తూ ఉంటాడు, ఆయన దేవుని కొరకు ఎంత శ్రమ పడినాడో ఒక్కసారి మీరు గమనించండి. తన సిలువను ఎత్తుకునంటే దేవుని కొరకు, ఆయన సువార్త కొరకు నీవు అనుభవించేటటువంటి శ్రమలను సిలువ అంటాం, ఇంకో దేన్ని అనం. దేవుని మహిమార్థమై, సువార్త నిమిత్తమై, యేసు క్రీస్తు నిమిత్తమై, ఆయన రాజ్య సంస్థాపన నిమిత్తమై, ఆత్మల భారం కొరకు నీవు సహించేది, భరించేది, నీవు త్యజించేది, దానిని సిలువానుభవం అంటాం. అందుకే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకుని అని ఉంది. ఈ మాట చెప్తాను చూడండి. ఇక్కడ ఒక్కసారి మనము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయాలలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇదినుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఈ శ్రమలు దేవుని కొరకు సహించినటువంటి స్వభావం పౌలులో మనము ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ముడిబడి ఆత్మల భారముతో ముందుకు పయనించి దేవుని కొరకు ప్రయాసపడినటువంటి భక్తునిగా మనం చూస్తున్నమాట. దేవుని కొరకు ఇన్ని శ్రమలు పడ్డాడు, భయంకరమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు, ఆకలి దప్పులు, దిగంబరత్వం, అవమానం, మరి అలాగే దొంగల వలన, దేవునికి వ్యతిరేకుల వలన కలిగినటువంటి ఇబ్బందులు, శోధనలు,
ఆ యొక్క దెబ్బలు, ఇవన్నీ మనం చూస్తే దీంట్లో ఒక్కటైనా మనం భరిస్తున్నామా? దేవుని కొరకు ఏమి నీవు రక్తము కారునంతగా ఏదైనా చేసావా ఇప్పుడు వరకు? దేవుని బిడ్డలారా, మనం పోల్చి చూసుకుంటే మనం సరిపడం. యేసుక్రీస్తు విశ్వాసి అనిపించుకోవటానికి, యేసు యొక్క శిష్యుడు శిష్యురాలు అనిపించుకోవటానికి మనం సరిపోం. ఇట్స్ ఎ ఛాలెంజ్ టుడే. ఆర్ యు బిలీవర్? నీవు దేవుని యొక్క విశ్వాసివా? ఆ విశ్వాసము నుండి దేవుని శిష్యుడుగా శిష్యురాలుగా అవటానికి నీవు పొందుపరచుకోవలసినటువంటి ఆ గొప్ప వనరులను, గుణాలను మనము ఆర్జించుకోవలసినటువంటి, అలవర్చుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నేను మీకు చెప్తున్నాను. మీకు ఎంతో భారంతో పంచుకుంటున్నాను ఈ విషయం. దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనము ఇక్కడ చూసాం. ఎవడైనను నా శిష్యుడు అవ్వాలంటే తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, బిడ్డలనైనను, ఎవరినైనను విడిచిపెట్టగలిగేటటువంటి, ద్వేషింపగలిగేటటువంటి, అంటే ఏంటన్నమాట, దేవునిలో ఉండనటువంటి వారు ఎవరు కూడా నీకు సంబంధం లేదు, ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల నా శిష్యుడు కాదు. నీ సిలువ అసలు నీ మీద ఉందని నువ్వు ఎప్పుడైనా గమనించావా? నీకు దేవుడిచ్చినటువంటి సిలువ ఏంటో నీవు గమనించావా? దేవుని కొరకు ఏది సహిస్తున్నావో, ఏది భరిస్తున్నావో, నీ ప్రాధాన్యత ఏంటో, నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటో, గురి ఏంటో, దాని కొరకు, ఈ పారమార్థికమైన లక్ష్యాలు, ఆ గురి కొరకు ఏది భరిస్తున్నావో, సహిస్తున్నావో అనేటటువంటిది ఆ శిష్యరికములోని అంతర్లీనమైనటువంటి సుగుణం. దేవుని బిడ్డలారా, ఇది సామాన్యమైనటువంటి సవాలు కాదు. ఇది శిష్యరికం అనేది చాలా మూల్యముతో కూడినటువంటి, చాలా ఖరీదైనటువంటిది. ఇట్స్ అ వెరీ కాస్ట్లీ ఎంటర్ప్రైజ్ టు బికమ్ ఎ డిసైపుల్ అండ్ డిఫైన్ ది డిసైపుల్షిప్. దేవుని బిడ్డలారా, ఈ విషయాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అనుభవం లేకపోతే, దేవునిలో నాటుకోపోతే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే వదులుకోలేవు, త్యజించుకోలేవు, త్యాగం చేయలేవు, దేవుడిచ్చినటువంటి సిలువను మోయలేవు, మోసుకుంటూ పయనించలేవు. ఆ శిష్యరం యొక్క అంతస్తుకు, ఆ లక్ష్యాన్ని నీవు పొందలేవు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడటం, అనుభవంలో పండటం, దేవుని ఆత్మ చేత నింపబడటం, దేవుని ఆత్మ చేత నడిపింపబడటం, ఆ ప్రేరణలో దేవుని సువార్త కొరకు నీవు అహర్నిశలు సువార్త సేవలో ముందుకు వెళ్ళటం అనేది చాలా అమూల్యమైనటువంటిదిగా నేను చూస్తున్నాను. ఇక్కడ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవను మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము. వారి సాక్ష్యము దేని మీద ఆధారపడి ఉంది? దేవుని బిడ్డలారా, వారి సాక్ష్యము వారి అనుభవం మీద ఆధారపడి ఉంది. వారి సేవ వారి అనుభవం మీద ఆధారపడి ఉంది. శిష్యరికము యొక్క సేవ వారి యొక్క అనుభవం మీద
ఏది చూచారో, ఏది తాకారో, ఏది అనుభవించారో, ఏది గ్రహించారో దాని మీద తమ యొక్క శిష్యరికం యొక్క సేవ ఆధారపడి ఉంది. వారి సాక్ష్యము దాని మీద ఆధారపడి ఉన్నదని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏమి త్యజించగలిగావు? ఈ రోజున ఏమి వదులుకున్నావు దేవుని కొరకు? మొట్టమొదటిది. రెండవది, దేవుని కొరకు ఏది ఎత్తుకున్నావు? ఎలాంటి సిలువను నీవు దేవుని మహిమార్థమై, ఆయన సువార్త నిమిత్తమై, ఆయన యొక్క మహిమ నిమిత్తమై నువ్వు ఏమి చేయగలుగుతున్నావు అనేది మనం గ్రహించుకోవలసినటువంటి విషయం. దేనిని సహిస్తున్నావో, దేనిని భరిస్తున్నావో, దేనిని మరి సాహసిస్తున్నావో, దేని కొరకు నీవు నిలబడుతున్నావో ఒకసారి నీవు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదే. వారందరూ ప్రాణాలు పెట్టినటువంటి వారు మహాభక్తులు. మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో వారు ఎలాంటి కార్యాలు చేశారో, ఎలాంటి అద్భుతాలు చేశారో, దేవుని కొరకు ఎలాంటి హింసలు పొందారో మనం చూస్తున్నాం. మరి మనమేం సిలువ మోస్తున్నాం? ఒకసారి పరిశీలన చేసుకోవాలా? దేవుని కొరకు సమస్తమును వదులుకోగలిగేటటువంటి సిద్ధపాటు నీకు నాకు ఉండకపోతే నీవు శిష్యుడు అనిపించుకోలేవు, శిష్యురాలు అనిపించుకోలేవు. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించమని యేసయ్య చెప్పాడు. నీవు శిష్యరికములో ప్రవేశించావా? శిష్యరికములో దేవుడు అనుగ్రహించిన సేవలో నీవు ముందుకు వెళుతున్నావా? ఆ శిష్యరికములో అన్నిటినీ త్యజించుకోగలిగావా? విడిచిపెట్టగలవా? దేవుని కొరకు భరించగలవా? చివరికి దేవుని కొరకు ప్రాణం పెట్టగలవా? ఇది శిష్యరికం అంటే. దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలా? సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించే సంఘంగా క్రైస్తవ విశ్వ సంఘం ఉండాలా? కదం తొక్కాలా? దేవుని కొరకు నడుము కట్టాలా? ఈ లోకాన్నే పరలోక రాజ్యంగా మార్చటానికి దేవునికి కావలసింది శిష్యరికము యొక్క సాక్ష్యము. అలాంటి అనుభవంలోనికి మనందరం ప్రవేశించాలని, దేవుని శిష్యులుగా కదం తొక్కాలని నేను మిమ్మలను ఆశీర్వదిస్తూ ప్రేరేపిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మమ్ములను నీవు పిలిచినావు, మమ్ములను వెంబడించమన్నావు, మమ్ములను శిష్యులుగా ఈ లోకానికి వెళ్ళమన్నావు. ప్రభువా, నీ కొరకు సమస్తమును త్యజించుకుని, నీ కొరకు నీవు అనుగ్రహించినటువంటి ఆ సిలువను ఎత్తుకొని నీ సువార్తను ప్రకటించేటటువంటి ఆ దర్శనముతో, ఆ పరిశుద్ధాత్ముని ప్రేరణతో, శక్తితో ఈ లోకాన్ని నీ యొక్క రాజ్యము కొరకు సిద్ధపరిచేటటువంటి ఆ గొప్ప ఆ సమర్పణ మాకందరికీ దయచేయమని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభు ప్రేరణ కొరకు, కాపుదల కొరకు, ఆయన నడిపింపు కొరకు మిమ్మల్ని అప్పచెప్తూ మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య నిత్య సహవాసం మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.
సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా జరిగిన వివిధ సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా జరిగిన వివిధ సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెను సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని కలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని కలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేదు వాదములకు పోను నాకదేల బోధ చేయలేదు వాదములకు పోను నాకదేల నాడు యేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసు క్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్లకాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక ఎల్లకాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక చల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేద సాక్ష్యమిచ్చేదా